వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో దారుణం. దన్నానపేటలో ఆర్మీ మాజీ జవాన్ ఇంటిని కూల్చిన అధికారులు. టీడీపీ మండల స్థాయి నాయకుడు ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం. రాజకీయ కక్షల సాధింపుల్లో భాగంగా చర్యలు. భారీగా మోహరించిన పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు. టీడీపీ నాయకుల అక్రమాలను కూడా తొలగించాలని వైసీపీ నాయకులు మరియు ప్రజల డిమాండ్. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన గ్రామస్తులు. ఓకే, ఇంటి పైన కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, ఎన్క్రోచ్మెంట్ మేము ఇచ్చాం కంప్లైంట్ నుంచి. మా కంప్లైంట్కి ఒక స్పందన లేదు, వాళ్ళ కంప్లైంట్కి స్పందన ఉంది. ఏ ఫోర్స్ ఉందో తెలియదు నాకు, వెనకాల ఏ రాజకీయ ఫోర్స్ ఉందో ఇంకే ఫోర్స్ ఉందో నాకు తెలియదు సార్. ఓకే, మొత్తానికి ఓకే సివిల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది, నా ఇల్లు కూల్ చేశారు మొత్తానికి. ఇదే కానీ వాళ్ళ ఎన్క్రోచ్మెంట్ ఓకే వాళ్ళు కూల్చారు. ఓకే సార్, మీరు చెప్పింది కరెక్టే సార్, వాళ్ళే కూల్చారు. బట్ నాకు ఇల్లే సార్, నాకు ఇల్లుతో సమానం సార్. నేను 24 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేసి ఎంత బాధపడుతున్నాను నాకు తెలుసు సార్. నా కష్టం సార్ అది, అందుకే నా బాధ సార్. ఓకే సార్, ఆ తర్వాత మీరు సార్ మీకు తెలియదు సార్ అలాంటి సర్వీసులు ఎంత ముష్కిల్ బాధ వస్తుంది అని చెప్పి సార్. ఓకే, అంతా అయిపోయింది సార్. మొత్తానికి ఈ రోజు నాకు అన్యాయం చేసి వెళ్తున్నారు. మీరు మాట ఇచ్చారు, మొత్తం ధనాన్పేట విలేజ్ లో ఎన్ని ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయో అన్ని ఎన్క్రోచ్మెంట్లు క్లియర్ చేస్తారని చెప్పి మీరు మాట ఇచ్చారు, మీరు రాసి ఇచ్చారు. అందుకని చెప్పి మేము ఊరుకోవాల్సి వచ్చింది. లేదు నా ప్రాణం అక్కడ ఇడిచిద్దున ఏదో జరగవలసింది జరుగుతుంది. మీరు మాట ఇచ్చారు కాబట్టి సార్ నేను ఫైనల్ గా చెప్పాల్సింది, మీకు వార్నింగ్ ఇవ్వట్లేదు బస్ సార్. అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం, టోటల్ గా ఎంతమంది అయితే ధనాన్పేట విలేజ్ లో ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి టోటల్ గా అన్ని తీయించవలసిన బాధ్యత మీది. ఒకవేళ తీయించకపోతే నేను నా ప్రాణం ఉన్నంత, నా ఊపిరి ఉన్నంత వరకు సార్ నేను అడ్మినిస్ట్రేషన్ మీద నేను పక్కా కేసు వేస్తాను సార్. మీ పైన కావచ్చు, మీరు తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే మీరు సైన్ చేసి ఇచ్చారు. నేను పక్కా కేసు వేస్తాను సార్. కేసు వేసి అది లాస్ట్ అయినంత నా ప్రాణం నా ఊపిరి ఆగిపోయినంత వరకు కూడా నేను పోరాడుతున్నది. మళ్ళీ నా ఇల్లు నా గోడ కట్టించినంత వరకు. ఎందుకంటే న్యాయం జరగాలంటే అన్ని మొత్తం ఎన్ని కంప్లైంట్ అయితే ఇప్పటివరకు ఇచ్చారో అన్ని కంప్లైంట్లు కూడా స్పందన వచ్చి అన్ని కంప్లైంట్లు కూడా అన్ని ఎంకరేజ్మెంట్లు కూడా క్లియర్ చేసేంత వరకు నేను నిద్రపోను సార్. ఇది మాత్రం చెప్తున్నాను మీకు. మరొకసారి మీరు ఉంటుండగా నేను చెప్తాను మామూలుగా. ఓకే, నా బాధ సార్ లేదు సార్, బాధ కానీ నేను ఎప్పటివరకు బయటకు వెళ్ళలేదు సార్. పొలిటికల్ ఎంత నాకు తెలియదు సార్. నేను వచ్చి 2 నెలలు నా మీద ఎందుకు సార్ ఇంత కక్ష, నా మీద ఎందుకు ఈ రాజకీయాలు? ఓకే సార్, నా మీద ఎందుకు ఈ రాజకీయాలు? అయితే గవర్నమెంట్ గెలిచిందని చెప్పి, గవర్నమెంట్ పైన ఉందని చెప్పి గవర్నమెంట్ ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్ నాయకులు అందరూ కలిపి టీడీపీ మొత్తానికి కూటమి నాయకులు అందరూ కలిపి ఈ విధంగా చేస్తున్నారు కదా. అదే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండేటప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఎవరికైనా అన్యాయం చేసిందా సార్? ఎక్కడైనా సరే తీసింది సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. ఎవరినైనా ఇబ్బంది పెట్టిందా సార్? ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఉండేటప్పుడు ఈ విధంగా మీద నుంచి ఫోర్స్ వచ్చిందని చెప్పి ఎక్కడో అసెంబ్లీలో ఎవరో మినిస్టర్ చెప్పారని చెప్పి అక్కడి నుంచి కలెక్టర్ ప్రెజర్ వచ్చి, కలెక్టర్ నుంచి మీకు ప్రెజర్ వచ్చి, లేదా ఆర్డీఓ మేడంకి ప్రెజర్ వచ్చి ఈ విధంగా పోలీస్ ఫోర్స్ని తీసుకుని వచ్చి మొత్తం ఇల్లు కూర్చోడం ధర్మం కాదు సార్. ఇది అన్ని పార్టీలకి అన్ని పబ్లిక్ మీరు అడ్మినిస్ట్రేషన్, సివిల్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అనేది తప్పు చేస్తే సివిల్ అడ్మినిస్ట్రేషన్ నిలదీయాలి సార్. సివిల్ అడ్మినిస్ట్రేషన్ కూడా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్. నా పేరు వెంకనాయుడు సార్, నాది ధనాన్పేట విలేజ్, నెల్లిమర్ల మండలం సార్. సార్ నేను ఆర్మీలో 24 సంవత్సరాలు సర్వీస్ చేసి కష్టపడి కట్టుకున్న నా ఇల్లు సార్, నా కళ సార్. నా కళని ఈరోజు అందరూ అపోజిషన్ పార్టీ మీద వరకు ఎంత బలం ఉందో నాకు తెలియదు సార్. విధ్వంసం చేసి వచ్చి నా ఇల్లుని, నా గోడని అందరినీ కూల్చేశారు సార్. ఈరోజు నాకు మాట్లాడడానికి ఏం మాటలు రావట్లేదు చెప్పడానికి. ఎందుకంటే నేను 24 సంవత్సరాలు ఐస్ పర్వతాల్లో కూడా సర్వీస్ చేసి వచ్చి నా ఇల్లుని కూల్చుకున్నాను సార్. నేను వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు, ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేద్దామని చెప్పి. ఇదే కూటమి తాలూకా, కూటమి ప్రభుత్వం తాలూకా అరాచకాలు ఇలాగ ఉన్నాయి సార్. మీరు మాటలు అక్కడ ఆడుతున్నారు, ఇక్కడ అరాచకాలు ఈ విధంగా ఎక్కడ చేస్తున్నారు సార్. మీకు దమ్ము ఉంటే ఇలాంటివి ఆపండి సార్. ఈ ధనాన్పేట విలేజ్లో ఎన్క్రోచ్మెంట్లు ఎన్ని ఉన్నాయో అన్నింటిని మొత్తం తీపించండి సార్. ఈరోజు నా ఇంటి దగ్గర గ్రామ గంటలు ఉన్న నా ఇల్లుని తీపించారు సార్. మేము పెట్టిన నోటీసులకి స్పందన లేదు. వాళ్ళు ఒక నోటీసు పెడితే నోటీసుతో మొత్తానికి ఆ నోటీస్తో ఇంటికి వచ్చి మొత్తం ఇల్లు గోడలు అన్నీ కూల్చేశారు సార్. కానీ మేము 3 నోటీసులు పెడితే 3 నోటీసులు ఒక్క నోటీసుకి కూడా 7 ఉంటుంది, 6 ఉంటుంది. ఆ 2 నోటీసులు కూడా ఇవ్వకన్నా వాళ్ళకి ఈ రోజు వరకు వాళ్ళకి ఏమీ ఎఫెక్ట్ లేదు. ఇంచుమించు మేము పెట్టిన ఒక 15 వరకు ఈ సర్వే నెంబర్లతో పాటు అంతా మేము ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ వరకు వెళ్ళాయి సార్ ఇవన్నీ. కానీ కలెక్టర్ వరకు తెలిసిన తర్వాత కూడా వాళ్ళపైన ఏవి స్పందన లేదు. మా పైన మాత్రమే ఏంది సార్ ఇంత స్పందన? మేము ఏం చేసాం సార్? 24 సంవత్సరాలు కష్టపడి వచ్చింది. నేను ఈ రోజు వరకు రాజకీయంలోకి వెళ్ళడం తెలియదు సార్. బయట ఎక్కడ ఎవరితో గొడవ చేసుకోవడం తెలియదు సార్. ఎంత కక్ష సాధించి
వేరే వాళ్ళు ఎవరి మీద తీసుకోవచ్చు కదా సార్, నా మీద ఎందుకు సార్ తీసుకుంటారు? నాకు కల సార్ 24 సంవత్సరాల్లో కట్టిన ఆ ఇంటిని నేను ఎలా బాధపడుతున్నా తెలియాలి సార్ మీకు అందరికీ. అక్కడో మాట ఎక్కడో మాట ఆడే మా పద్ధతి కాదు సార్ మాది. ఇక్కడ ధనాన్పేటలో గేదెల రాజారావు అని ఆయన ఉన్నారు సార్. ఆయన మొత్తం కుట్ర పైన మొత్తానికి ఎలాగైనా సరే ఆయన సర్పంచ్కి ఓటు వేయలేదు అప్పటి నుంచి కక్ష పెట్టుకొని అతని మీద 1,30 లక్షల వరకు ఆయన ఫైన్ కూడా వేశారు, మైనింగ్ కేసు. అలాంటి వాళ్ళని వదిలేసి నాలాంటి వాళ్ళ మీద నేనేం చేశాను సార్? దేశానికి సేవ చేసి రావడం తప్ప సార్ ఇది. అలా కాకుండా ఇంకా ఎన్క్రోచ్మెంట్లకి దండపెట్టి విలేజ్లో టోటల్గా చాలా ఎన్క్రోచ్మెంట్లు చేశారు వాళ్ళందరూ కలిపి. పూర్వం భూములన్నీ మొత్తం ఉన్నాయి వాళ్ళ దగ్గర. అలాంటి పూర్వం తాలూకా భూముల తాలూకా అన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద ఏమీ స్పందన లేకుండా ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి, కూటమి గవర్నమెంట్ వచ్చిందని చెప్పి నా మీద కక్ష తీసుకోవడానికి, నేనేదో వాళ్ళకి ఆ రోజు ఓటు వేయలేదని చెప్పి కక్ష తీసుకోవడానికి నేను, మా తమ్ముడి ఇల్లు, నా ఇల్లు, మా తమ్ముడి భార్య కూడా, నా భార్య కూడా ఈ కూల్ చేయడం ఇది ఎంతవరకు సమంజసం సార్? చేయండి సార్, చెప్పండి సార్. సార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అక్కడ మాట్లాడడం కాదు, న్యాయం కోసం మహిళలకి న్యాయం చేస్తాను, పబ్లిక్ న్యాయం చేస్తాను. నేను ఇలాంటి మాటలన్నీ విని ప్రజలు నీకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నీకు ఓటు వేశారు. ఆ ఓటుని వినియోగించుకుని, ఆ పవర్ని వినియోగించుకొని నీకు కానీ దమ్ముంటే నువ్వు చెయ్యి, ఏదైనా సరే చేయాలనుకుంటే మంచిగా చెయ్యి, అంతే తప్ప ఈ విధంగా చేయకో. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చెప్తున్నాను, వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను. ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి పద్ధతులు చేసి మీరు చీఫ్ మినిస్టర్ అయిపోవడం, చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ విధంగా బాధ పెట్టడం, సామాన్య ప్రజానికాన్ని బాధ పెట్టడం, ఇది ఎంతవరకు సమంజసం? చూడండి, మీరే చూడండి, కళ్ళతో చూడండి. ఓకే, నా సర్వీస్కి నేను ఎంత కష్టపడి బయట భారతదేశం కోసం, దేశం కోసం 24 సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చాను. ఓకే, అలాంటిది ఈ విధంగా నాకు చేసేదే? सर राष्ट्रपति द्रौपदी मुर्मू जी आपको भी नमस्कार। आप देखिए मुर्मू जी, आप देखिए राष्ट्रपति द्रौपदी मुर्मू जी, आप देखिए मैं फौज में सर्विस करके आए, आंध्र प्रदेश में ऐसे विध्वंस हो रहा, मेरा घर को पूरा निकाल दिया, घर दीवार गिरा दिया। ये ग्राम कंट है, अगर एनक्रोचमेंट होने से ओके, एनक्रोचमेंट वाला बहुत लोग हैं मेरे गांव में, उन लोग के लिए छोड़ दिया, उनको कम से कम 10-15 बंद है, लेकिन अभी पॉलिटिकल पावर है अभी, इसलिए अपना वो एगेनिस्ट राजशेखर कौन